యాంటీ సూసైడ్ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మాట్లాడుకుందాం. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ యాంటీ సూసైడ్ ఫ్యాన్స్ ని ఏర్పాటు చేసింది మెడికల్ కాలేజెస్ లో. ఎందుకంటే మెడికల్ కాలేజ్ లో, డెంటల్ కాలేజెస్ లో కొంతమంది విద్యార్థులు ప్రెషర్ తట్టుకోలేక ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. సో ఇలాంటివి పునరావృతం కాకుండా నిరోధించడం కోసం ఈ యాంటీ సూసైడ్ ఫ్యాన్స్ అనేవి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అసలు ఎలా పనిచేస్తుంది యాంటీ సూసైడ్ ఫ్యాన్ అంటే, ఫ్యాన్ అనేది హుక్కుకి వేలాడుతుంది కదా, అయితే ఇక్కడ ఈ యాంటీ సూసైడ్ ఫ్యాన్ స్పెషాలిటీ ఏంటంటే, ఫ్యాన్ బరువు కన్నా ఎక్కువ బరువు వేలాడితే కనుక ఆ ఫ్యాన్ హుక్కు నుండి వేలాడి కింద పడిపోతుంది. అట్ ద సేమ్ టైం అలారం మోగి అటు హాస్టల్ సిబ్బందికి, కాలేజ్ సిబ్బందికి కూడా అలారం వెళ్ళి వాళ్ళు వెంటనే వచ్చి సేవ్ చేయగలుగుతారు, ఎలాంటి అఘాయిత్యం జరగకుండా కాపాడగలుగుతారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఏంటంటే, ఫ్యాన్ ఆన్ చేయగానే అక్కడ కొన్ని లెటర్స్, లైన్స్ డిస్ప్లే అవుతాయి. అదేంటంటే, నీ ప్రాణం చాలా విలువైనది, ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్న సమస్య టెంపరీ మాత్రమే, పర్మనెంట్ కాదు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు హెల్ప్ కోరుతున్నావు అంటే నువ్వు బలమైన దానివని అర్థం. ఇలాంటివన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఇందులో నాకు ఒక లైన్ బాగా నచ్చింది. హెల్ప్ కోరుతున్నావు అంటే నువ్వు బలమైన దానివని అర్థం. అంటే మామూలుగా జనరల్గా ఏమనుకుంటారు, హెల్ప్ అడుగుతున్నామంటే అమ్మో ఈ అమ్మాయి వీక్ అనుకుంటారేమో, ఏమైనా అనుకుంటారేమో, ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ హెల్ప్ కోరడానికి రెడీగా ఉన్నావు అంటేనే నువ్వు ఆ సమస్య నుంచి బయటపడడానికి సిద్ధంగా ఉన్నావు, బయటపడాలనుకుంటున్నావు, యు ఆర్ స్ట్రాంగ్ అని మీనింగ్. నాకు ఈ లైన్ బాగా నచ్చింది. అండ్ ఈ యాంటీ సూసైడ్ ఫ్యాన్స్కి సంబంధించి మంచి రెస్పాన్స్ వస్తుంది. కర్ణాటక వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో, అన్ని హాస్టల్స్లో ఇలాంటి ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అండ్ ఈ ఒక్క ఫ్యాన్స్ తోటే ఆత్మహత్యలు నిరోధించగలుగుతామా అంటే కాదు, దానికి సపోర్ట్గా వాళ్ళకి మెంటల్ హెల్త్ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు, కొన్ని సపోర్ట్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు, ఎక్స్పర్ట్స్తో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది యాంటీ సూసైడ్ ఫ్యాన్స్కి సంబంధించిన ఈ న్యూస్? కామెంట్ చేయండి.